హలో అండి అందరికీ. రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలనమైన చట్టాన్ని రూపొందించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం పేరు వచ్చేసి రోహిత్ వేముల చట్టం అనమాట. రోహిత్ వేముల ఎవరు అని డౌట్లు మీ అందరికీ రావచ్చు అనమాట. అయితే ఆయన గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవి ఫోటోలో ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, ఈయనే రోహిత్ వేముల. ఈయన 2016లో హైదరాబాద్ హెచ్సి యూనివర్సిటీలో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అంటే, అక్కడున్న కొంతమంది వ్యక్తులు, ప్రొఫెసర్లు కానీ మేబీ పక్కనే స్టూడెంట్లు, వీళ్ళని కులం పేరుతో, ఆయన ఎస్సీ క్యాండిడేట్ అనమాట. అయితే ఈయన్ని కులం పేరుతో దూషించడం జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొన్ని రోజులు ఆయనకి ఈ వివక్ష ఎదురైనందుకు చాలా ప్రొటెస్టులు కూడా చేశారు. కాకపోతే ఎవరు కూడా చర్యలు తీసుకోకపోయేసరికి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. 2016 ఆ టైంలో రోహిత్ వేముల అంశం అనేది 2 తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు అంటే, ఒక మెరిట్ స్టూడెంట్, క్లవర్ స్టూడెంట్ కుల వివక్షకు గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కాబట్టి అప్పుడు రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఈ ఇష్యూ అనేది పెద్ద సంచలనంగా మారిందనమాట. అయితే రీసెంట్గా ఈ ఇష్యూ మీద రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ, వాళ్ళు ఎక్కడెక్కడైతే అధికారం ఉన్నారో ఆ రాష్ట్రాలకి, కర్ణాటక, తెలంగాణలో వాళ్ళు అధికారం ఉన్నారు కదా, ఆ రాష్ట్ర సీఎంలకి రీసెంట్గా ఒక లేఖ రాశారు. ఒక లేఖ రాసి, మీరు రోహిత్ వేముల జరిగిన వివక్ష ఏ ఒక్క విద్యార్థికి జరగకూడదు, ఏ ఒక్క విద్యార్థి నష్టపోకూడదు, మళ్ళీ కుల వివక్షకు గురై దీనికోసం కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాటను విన్న కర్ణాటక ప్రభుత్వం రీసెంట్గా రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చట్టం అనేది నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వస్తాయి కదా, ఆ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో పెడతారు. బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా ఆ సభ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కుల వివక్ష గురవుతున్న విద్యార్థుల్ని రక్షణ కల్పించడం కోసం. ముఖ్యంగా దీంట్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలని కూడా చేర్చుతారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటి అంటే, ఈ యొక్క చట్టంలో శిక్షలు వచ్చేసి మొదటిసారి ఎవరైనా వ్యక్తి ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 1 year జైలు శిక్ష ఉంటుంది. రెండోసారి కూడా అలాగే కులవివక్షకి ఉల్లంఘిస్తే ఆ వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, నాన్ బెయిలబుల్ కేసుల కింద అని చెప్పేసి చట్టంలో శిక్షణలు కూడా పొందుపరిచారు. ముఖ్యంగా మొదటిసారికి అయితే 1 year, రెండోసారి కూడా ఉల్లంఘిస్తే 3 years అని చెప్పేసి చట్టంలో కూడా చెప్పడం జరిగింది. మేబీ వచ్చే కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం అనేది ఈ బిల్ అనేది చట్టంగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూడాలి మరి దీని మీద వ్యతిరేక పార్టీలు, అపోజిషన్ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.